న్యూ టీవీ తెలుగు. ఏపీలో గత ఎన్నికలకు ముందు అన్న వైఎస్ జగన్ పై సమరం మొదలుపెట్టింది ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. దాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అంతేకాదు రోజు రోజుకి మాటల దాడి పెంచుతున్నారు. జగన్ ను తిరిగి జైలుకు పంపడమే లక్ష్యంగా ఆమె ఇప్పుడు సీఎం చంద్రబాబును రెచ్చగొట్టే పనిలో బిజీగా ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే షర్మిల లక్ష్యమేంటి? అన్నపై పంతంతో చంద్రబాబును ఏ విషయంలో రెచ్చగొడుతున్నారో అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో షర్మిల ట్వీట్ మరి ఇంట్రెస్టింగ్ గా మారింది. గతంలో ఎన్నికలకు ముందు బాబాయ్ వివేకానందరెడ్డి హత్య విషయంలో ఆయన కుమార్తె సునీతతో కలిసి జగన్ ను పూర్తిగా టార్గెట్ చేసిన షర్మిల గతంలో కుదిరిన సెక్కి ఒప్పందం విషయంలో జగన్ కు అదాని లంచాలు ఇచ్చినట్లు అమెరికా కోర్టు నిర్ధారించినా చంద్రబాబు చర్యలు తీసుకోవడం లేదనేది షర్మిల ఆవేదన. ఇదే అంశాన్ని మళ్లీ ప్రస్తావిస్తూ ఆమె విమర్శలు ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా చేసిన ట్వీట్లోనూ అదాని డీల్ పై చంద్రబాబు గారికి ఖచ్చితమైన సమాచారం కావాలట. సమాచారం ఉంటే చర్యలు తీసుకుంటారట. బాబు గారి మాటలు ఈ దశాబ్దపు అతిపెద్ద జోక్ అంటూ షర్మిల రెచ్చిపోయారు. అక్కడితో ఆగకుండా నాడు ప్రతిపక్షంలో ఉండగా ఏ సమాచారంతో విద్యుత్ ఒప్పందాలపై కోర్టుకు వెళ్లారని చంద్రబాబును ప్రశ్నించారు. అదానితో చేసుకున్న ఒప్పందాల్లో అవినీతి దాగి ఉందని ఎందుకు అన్నారని నిలదీశారు. అదాని పవర్ ఎక్కువ రేటు పెట్టి కొనడంతో రాష్ట్ర ప్రజలపై లక్ష కోట్ల రూపాయలు భారం పడిందని ఎందుకు చెప్పారని అడిగారు. తాడేపల్లి ప్యాలెస్ వేదికగా రాష్ట్రాన్ని అదానికి దోచిపెడుతున్నారు అని ఎందుకు ఆరోపణలు చేశారంటూ కడిగేశారు. ఇప్పుడు ఈ ప్రశ్నలకు చంద్రబాబు వద్ద సమాధానం లేదు. జగన్ కు తెలిసినా స్పందించారు.